శ్రీ సద్గురుభ్యో నమః. వివేక చూడామణి 135వ శ్లోకం. మనం చూసే చరాచర ప్రపంచానికి మూలం ప్రకృతి. జ్ఞానస్వరూపమైనటువంటి పరమాత్మ ప్రకృతి కంటే ఎంతో ఉన్నతమైనది. మనం ఉన్న వస్తు ప్రపంచాన్ని లేదా భావ ప్రపంచాన్ని సాక్షిభూతమై ప్రకాశింపజేస్తున్నది అదే. అయితే మనం ఈ దృశ్యమాన ప్రకృతి జగత్తుకు ఆకర్షితమై ఈ ప్రకృతితో తాదాత్మ్యత చెంది తనకు తానుగా కల్పించుకొని నేను అనే భావనకు లోనవుతున్నాడు. స్వస్థితిని మరచి నేను ఈ దృశ్యమాన జగత్తు మాత్రమే, దేహాన్ని మాత్రమే అనే భావనకు లోనవుతున్నాడు. ప్రకృతి అంటే జగత్తుకు మూల కారణమైన అవిద్య. వికృతి అంటే ప్రకృతి కార్యాదులైనటువంటి ఆకాశాదులు. ఈ కార్యకారణాల రెండింటికీ వేరైనది పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. నిర్మల జ్ఞానానికి సారమైనది పరిపూర్ణమైనది ఇదే. జాగ్రత్త స్వప్న సుషుప్తులనే మూడవస్థల్లోనూ నేను నేననే అహంకారానికంతా ఆధేయం కాని ఆధారమై ఉన్నది ఇదే. స్థూల సూక్ష్మ ప్రపంచాల్ని ప్రకాశింపజేస్తుంది ఇదే. బుద్ధికి దాని వృత్తులకు సాక్షిగా ఉంటున్నది ఇదే. ప్రకృతి ఈ భాసమాన ప్రపంచానికి తల్లి. స్థూలమంటే జడం, సూక్ష్మమంటే భావన. ప్రకృతి వికృతి భిన్న శుద్ధ బోధ స్వభావ సదసదిదమశేషం భాసయన్ నిర్విశేష విలసతి పరమాత్మ జాగ్రదాదిష్వ్యవస్థ స్వహమహమితి సాక్షాత్ సాక్షిరూపేణ బుద్ధేః. సర్వం శ్రీ సద్గురార్పణం.